ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కెర్లంపూడి మండలం సింహాద్రిపురంలో సైబర్ మోసంతో 12,000 పోగొట్టుకున్న రమేష్ అనే యువకుడు 1930 సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయమని చెప్తున్న పోలీసులు. బిక్కబోలు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. హాజరైన ఎంపీడీఓ శ్రీనివాస్. ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో 76వ గణతంత్ర వేడుకలు. పలువురు తహసీల్దార్లకు సేవా పురస్కారాలను అందించిన ఆర్డీఓ బి పావని. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు. హాజరైన వైసీపీ పట్టణ కన్వీనర్ నాగుల పార్టీ ప్రతాప్ రెడ్డి. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెర్లపూడి మండలం సింహాద్రిపురంలో సైబర్ మోసంతో 12,000 పోగొట్టుకున్నారు రమేష్ అనే యువకుడు. జియో ఆఫర్తో మీకు 3 కూపన్లు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఫోన్ పే పిన్ నెంబర్ అడిగి 12,000 నొక్కేశారు కేటుగాళ్లు. 1930 సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయమని చెప్తున్నారు పోలీసులు. ఈ బొమ్మ చేయాలయా నీ ఆలోచించిందోటి చెప్పిందోటినే వీటితో పోయింది. కాకినాడ జిల్లా అండి, ఇలా కెర్లంపూడి మండలం అండి, సింహాద్రిపురం అండి మాది. నా పేరు గుత్తుల రమేష్ అండి. ఫస్ట్ నేను జియో ఆఫర్ అని కాల్ చేశారండి. ఒకటి కాల్ చేయగానే చెప్పండి సార్ అన్నానండి. ఇలా మీకు జియో ఆఫర్ వస్తుందో కూపన్ పంపుతుందని అది నొక్కండి అన్నారండి. నొక్కానండి. నొక్కొక 12,000 అమౌంట్ కట్ అయిపోయి ఉన్నాయండి. అని మరి అమౌంట్ కట్ అయిపోయి నా డబ్బులు లేవన్నా అన్నానండి. అంటే ఒక 1000 రూపాయలు అకౌంట్లో వేసుకుంటే మొత్తం అంత అమౌంట్ వచ్చేస్తుంది అన్నాడండి. మళ్ళీ నాకు లేవండి అన్నానండి. అన్నా సరే కానీ ఇంకో 2,000 వేసుకుంటే వచ్చేస్తాయి అన్నాడండి.
అలా కూంచోపు బతిమాలినా సరే కానీ మొత్తానికి 1 మినిట్లోనే ఫోన్ కట్ చేసాడండి. మళ్ళీ చేసానండి. మళ్ళీ చేస్తే కనీసం నా 10,000 అన్న కొట్టాను, 2,000 తీసుకున్నావు కానీ 10,000 అన్న కొట్టానండి. కొట్టంటే మొత్తానికి ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడండి నెంబరు. పోలీసు వారికి కిల్లంపూడి వెళ్ళి చెప్పానండి. చెప్పగానే అది 1930కి ఫోన్ చేశారండి. ఫోన్ చేయగానే మీ సేవలోకి వెళ్ళమన్నారండి. వెళ్ళానండి. వెళ్ళి కంప్లీట్ పెట్టమన్నారండి. పెట్టానండి. ఇలాగ మాది పేద కుటుంబం అండి. మేము కూలి పని చేసి బతికేవాళ్ళమండి. ఇలాగా మోసపోయానండి నేను. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బిక్కవోలు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీనివాస్ ఏడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇక మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు పాల్గొని జాతీయ గీతంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు మేషాక్ గోవిందరాజ్, కృష్ణసాయి, కౌశిక్ దేశాన్ని కాపాడే ప్రజలకు రక్షణగా నిలిచి ఆర్మీ పోలీసుగా వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తర్వాత జనగణమనతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పూర్ణచంద్రరావు, ఎంపీపీ బుద్దాల కన్నారావు, వైస్ ఎంపీపీ మంగాయమ్మ, సూపరింటెండెంట్ కె రత్నకుమార్, బిక్కవోలు వర్కింగ్ జర్నలిస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనేటువంటిది 76వ గణతంత్ర దినోత్సవముగా ఎండిఓ గారు మనకి ప్రకటన చేస్తున్నారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ రాజ్యాంగాన్ని రాయడానికి 8 మంది కమిటీని నిర్ణయించడం జరిగింది. బిక్కవోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు 76వ రిపబ్లిక్ దినోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ మండల అధ్యక్షులు, గౌరవ వైస్ ప్రెసిడెంట్ గారు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, పత్రికా విలేకరులు, సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మనం ఎంతో దేశ నాయకుల ఫలితంగా మన స్వతంత్రాన్ని సంపాదించుకుని ఈ రోజున మన యొక్క దేశానికి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి కొన్ని హక్కులను, మనకి బాధ్యతలను కూడా ఈ యొక్క రాజ్యాంగంలో నిర్మించడం జరిగింది. ఆ రాజ్యాంగంలో నిర్మించినటువంటి హక్కుల ప్రకారంగా మనం బాధ్యతాయుతంగా మన యొక్క విధులను నిర్వర్తించి గ్రామ, రాష్ట్ర, దేశ అభివృద్ధికి మనం తోడ్పడి మనం కూడా దేశంలోనే అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. గణతంత్ర దినోత్సవ కార్యక్రమము మండల అభివృద్ధి అధికారి గారు, ఎండిఓ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అనేక పాఠశాలల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నారు. అలాగే ఎంపీపీ గారు, ఎండిఓ గారు, సూపరింటెండెంట్ గారు ఇచ్చినటువంటి సందేశాలతో ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా మండలంలో జరుపుకోవడం జరిగింది. మన దేశానికి వన్నె తెచ్చినటువంటి మహనీయులను మనం జ్ఞాపకం చేసుకుని ఈరోజు తరించి మన జీవితాల్లో ఆ సందేశాలన్నీ కూడా పాటించి వాటి ప్రకారం నడుచుకోవాలని నేను అందరికీ, మండలంలో ఉన్నటువంటి పాఠశాలలకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా తెలియజేస్తూ మంచి విద్యను అందించే ఏర్పాట్లలో మేమున్నామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా యువతరానికి ఈ విశిష్టత, గొప్పతనం తెలియడం కోసం ప్రతి సంవత్సరం ఈ వేడుకలు జరుపుకోవడం ఎంతో ముఖ్యం. మన మహనీయులు ఎంత ప్రాణత్యాగాలు చేసి ఈ స్వతంత్రాన్ని మనకు అందించారో దాని విలువల గురించి మన రాబోయే తరానికి తెలియజెప్పే విధంగా ఈ వేడుకలు చేసుకుంటున్నాం. నెక్స్ట్ మన రాజ్యాంగం సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
మహనీయులు ఎంతోమంది మనకి హక్కులతో పాటు బాధ్యతలు, మన దేశాన్ని ఎలా గౌరవించుకోవాలి, మన అన్ని రాష్ట్రాలు అవనివ్వండి, అన్ని మతాలు, అన్ని కులాలు, మన దేశభక్తిని ఎలా పెంచుకోవాలనేదే మన పెద్దలు నేర్పించారు. దాని బాటలో రాబోయే తరం కూడా అందరూ నడవాలని, ఈ వేడుకలు ఘనంగా చేసుకోవాలని కోరుకుంటాం. మన తహసీల్దార్ గారు కృష్ణ గారి ద్వారా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి నెల్లూరు జిల్లా ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో 76వ గణతంత్ర వేడుకల్లో ఆత్మకూరు ఆర్డీఓ బి పావని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఉత్తమ సేవలు అందించిన ఆత్మకూరు తహసీల్దార్ సుధీర్, సంఘం తహసీల్దార్ సోమలా నాయక్, అనంతసాగరం తహసీల్దార్ సుభాషిణి, కలవాయి తహసీల్దార్ శ్యామ్ సుందర్ రాజా, చేజర్ల తహసీల్దార్ మురళి, ఏఎస్పేట తహసీల్దార్ శ్రీ రామకృష్ణ, ఉదయగిరి తహసీల్దార్ సుభద్ర, సీతారామపుర తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఆర్డీఓ కార్యాలయం ఏవో ప్రభాకర్ రావు, ఆర్డీఓ సిసి సాయి, కావ్య సిబ్బంది నరసింహారావు, వెంకటేశ్వర్లు ఉత్తమ సేవలు అందించినందుకు గుర్తింపుగా ఆత్మకూరు ఆర్డీఓ పావని సేవా పురస్కార ప్రశంసా పత్రాలను అందించి అభినందించారు. మరెంతో బాధ్యతగా పనిచేసి జిల్లాలో ఆత్మకూరు డివిజన్ ని మొదటి స్థానంలో నిలపాలని ఆర్డీఓ పావని తెలియజేశారు. ఆర్డీఓ ఆఫీస్ స్టాఫ్ మెంబర్ కలుపుకోబోయే గుణం అయింది. ఇప్పటి వరకు బాగానే పనిచేస్తున్నాం. ఈ అవార్డు తీసుకున్నప్పుడు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఈ యొక్క డివిజన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి మేమందరం కృషి చేస్తాం మేడం. ఇప్పటి వరకు వచ్చిన ఆర్డీఓస్ కంటే తమరు ఇంకా మమ్మల్ని మెరుగ్గా తీసుకెళ్తున్నారు. ఏ వర్క్నైనా సరే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అలాగే మాకు సలహాలు సూచనలు ఇస్తూ ప్రతి విషయంలో మీరు మాకు అండగా ఉండి ముందుకు తీసుకెళ్తున్నారు మేడం. ప్రతి విషయంలో మీరు మమ్మల్ని సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి మేము అందరమీ ప్రతి ఒక్కరిమి సమయస్ఫూర్తితో పనిచేసి ఈ యొక్క డివిజన్ని జిల్లాలో ప్రథమ స్థానానికి తీసుకొస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. చేసిన తహసీల్దార్లకి, ఆర్డీఓ ఆఫీస్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం 76వ గణతంత్ర దినోత్సవాన్ని, రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాం. నేను కలువలో కూడా ఇప్పుడు జరిపేసి వస్తున్నాము. బాగా జరిగింది, ఇక్కడ కూడా బాగా జరుపుకుంటున్నాము. మా మేడం గారు ఇంతకుముందు వచ్చిన ఆర్డీఓల కన్నా చాలా మెరుగ్గా మమ్మల్ని ఆదరిస్తున్నారు, బాగా పనిచేస్తున్నారు. మేము కూడా ఇంకా బాగా పనిచేసేటట్టు పనిచేస్తామని మేడం గారికి తెలుపుకుంటున్నాను. అందరికీ, రెవెన్యూ సిబ్బంది అందరికీ, మీడియా వారందరికీ ప్రత్యేకించి నా ధన్యవాదాలండి. 76వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆత్మకూరు డివిజన్ని మన జిల్లాలో అన్ని విషయాల్లో ముందుండేలాగా బాధ్యతగా నేను నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పట్టణ కన్వీనర్ నాగులపాటి ప్రతాప్ రెడ్డి గణతంత్ర వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆదిశేషయ్య ఆత్మకూరు పట్టణ కన్వీనర్ నాగులపాటి ప్రతాప్ రెడ్డితో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే విక్రమరెడ్డి ఆదేశాల మేరకు గణతంత్ర వేడుకలను చేపట్టినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో మన మాజీ శాసనసభ్యులు, మా ప్రీతమ నాయకులు మేకపాటి విక్రమన్న ఆదేశాలతో, అదేవిధంగా పార్టీ అధిష్టానం ఆదేశంతో ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం ఈరోజు ఆత్మకూరు కార్యాలయంలో జరుపుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇది మనకి ఎందరో మహానుభావులు
మనకి స్వాతంత్రాన్ని సాధించి భారత రాజ్యాంగాన్ని నిర్మించి గణతంత్ర దినోత్సవంగా మనల్ని పరిపాలించుకునే విధంగా వాళ్ళు రాజ్యాంగాన్ని నిర్మించడం, ఆ ప్రతిఫలాలు ఈరోజు అందరం మనం అనుభవిస్తున్నాం. దీనికంతా ఎంతోమంది మహానుభావులు చేసిన కృషి. ఈ కృషిని మనం అందరం ఈరోజు ఆనందిస్తున్నాం. వాళ్ళకి ఆ మహానుభావులకి అందరూ కూడా మనం ఒక నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు. అదేవిధంగా ఈరోజు దేశంలో పేద ప్రజలకు అండగా ఉండాలని, పేద ప్రజల్ని వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలని, అదేవిధంగా ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మన మేకపాటి విక్రమన్న ఆదేశాలతో ఈ కార్యక్రమం చేశాం. ఆయనకు అందరూ కూడా పార్టీ శ్రేణులు అందరూ ఈ కార్యక్రమం చేసినందుకు ఆయనకు కానీ పార్టీకి కానీ అందరూ అండగా ఉండాలని, భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలు అందరూ చురుగ్గా పాల్గొని పార్టీని బలోపేతం చేయాలని కోరుతున్నాను. మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆత్మకూరు మున్సిపల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 76వ గణతంత్ర వేడుకలను ఈరోజు అత్యంత వైభవంగా పార్టీ కేడర్ అందరూ వచ్చి జయప్రదం చేసినందుకు ఆత్మకూరు పట్టణ కన్వీనర్గా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే చేసిన పత్రికా విలేకరులకు, పార్టీ అభిమానులకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ మరి ఒక్కసారి 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆర్డీఓ, తహసీల్దార్, డీఎస్పీ, సిఐ, కమిషనర్, ఎంపీడీఓ, ఇరిగేషన్ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సై గంగాధర్రావు మాట్లాడారు. అనుకున్నాను సార్. రిపబ్లిక్ డే అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రక్షించుకునే దానిలో భాగంగా స్వతంత్ర రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం. రక్షణ వ్యవస్థ అంటే స్టేట్ మరియు సెంట్రల్, అట్లనే అవుటర్ పెరిఫరీ కూడా. సెంట్రల్ ఫోర్సు, స్టేట్ ఫోర్సు వాటి వరనే వచ్చింది. ఆ అమెండ్ వేయడం వల్లనే మనం కూడా ఈరోజు యూనిఫామ్ ఉద్యోగం చేస్తున్నాము. ఈ ఉద్యోగం చేస్తాం వల్ల ఈ సివిల్ సెక్యూరిటీ, స్టేట్ సెక్యూరిటీ చూసే భాగ్యం మనకు కలిగింది. దీనివలన ప్రజల శాంతి భద్రతలు కానీ, ధనమాన ప్రాణాలు కానీ ఇవన్నీ కాపాడే భాగ్యం మనకు వచ్చింది. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా, ఇష్టంగా, బుద్ధిపూర్వకంగా జరిపించుకోవాల్సిన పరిస్థితి. లాస్ట్కి కొంచెం అది డైల్యూట్ అయిపోతా మొక్కుబడి అయిపోతుంది. ఎప్పుడు కూడా ఎక్కడున్నా కూడా మన సిబ్బంది అందరూ కూడా ఇదిగా ఇంట్రెస్ట్గా పాల్గొని బాగా చేయాలని మనసారా కోరుకుంటున్నాను. మరొకసారి అందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చింతూరు సబ్ డివిజన్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఐటీడీఏపీఓ అపూర్వ భారత్ జెండా వందనాన్ని నిర్వహించారు. ఏపీఆర్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ వేడుకల్లో అభివృద్ధి కార్యక్రమాలపై పీఓ వివరాలు వెల్లడించారు. ఏపీఆర్ కళాశాలలో విద్యార్థులు కవాతు మన్యం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఆద్యంతం ఆకట్టుకుంది. పచ్చదనం లక్ష్యంగా హరితాంధ్ర కార్యక్రమంలో 100 సంవత్సరాల జీవితకాలం కలిగిన మొక్కలను గవర్నమెంట్ హాస్పిటల్ ఆవరణలో నాటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి డాక్టర్ కోటిరెడ్డి నేతృత్వం వహించారు. ప్రముఖులు, విద్యార్థులు, 4 మండల ఎంఆర్ఓలు, ఏఎస్పీలు, చింతూరు ఎస్ఐ, చింతూరు బీజేపీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, తెలుగుదేశం నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. Community health centers. We are providing all medical and health services including normal deliveries. 2 nutritional rehabilitation centers are functioning for SAM, MAM children, and also 2 SNCUs function for 6 neonatals and infants. The government has filled all vacant medical officer posts and also specialist posts in CSC Sintur. We have focused to improve the institutional deliveries and increase home deliveries and also focus on to decrease infant deaths and maternal deaths. Under ITDA Chintur, we are having 3 ambulances, 4 108 vehicles, 4 104 vehicles, 3 102 vehicles and 6 feeder ambulances. In view of malaria epidemics and other seasonal diseases, strengthen the house-to-house surveillance, conducted 2 rounds of IRS activities, ALO operations and focal spray fogging activities. Awareness created on usage of bed nets and also conducting Friday dry day activities regularly. Education. There are 20 tribal welfare ashram schools, 75 tribal welfare government primary schools, 5 APTWR schools,
4 KGBVs, 192 MPP schools, 11 ZP high schools, 15 private schools, 2 government post-matric college hostels, 3 SC hostels, 2 BC hostels, 11 junior colleges, 2 degree colleges, totally 333 educational institutions. All tribal welfare ashram schools, APTWR schools, KGBVs are functioning in residential pattern. 90% of the SSC results are achieved in March 2024. Two students are selected in Triple IT at Angol and 1 student at Triple IT Shikakulam. Government supplied student kits are distributed to 21,258 students of ITDA Chintur jurisdiction. Midday meal program is being implemented in 279 schools and 9762 students benefiting in the program. Mother tongue based multilingual education program is being implemented since last 4 years. Women and child welfare. Under the jurisdiction of ITDA Chintur, 3 ICDS projects working to improve the nutritional status of 0 to 6 year children, pregnant and lactating mothers through a network of 432 Anganwadi centers, which include 266 main and 166 mini Anganwadi centers. Rural water supply and sanitation. Under Jal Jeevan program, rupees 48 crores sanctioned to provide drinking water facility with individual household tap connections for 236 habitation, out of which 60 works are under progress. Under CCDP grant, 12 works are completed with an estimated cost of rupees 60 lakh. Under PM Janmam, rupees 3 crore 70 lakhs sanctioned to provide drinking water facility for 29 uncovered PVTG habitations. These work are under tender process. Panchayati Raj, total 54 priority buildings were taken up by the PRI department in 19 Gram Panchayats of 3 mandals. In addition to this, 22 CC roads were sanctioned under 6% ZP, GF and 110 road works were completed and balance 12 road works are at different stages. Electricity in 4 mandals of ITDA Chintur, 20,861 SC/ST consumer are benefited by giving subsidies of 5.81 crore. Agriculture consumer 9 hour supply shall be given during the daytime in a single spell. Under PM Janman scheme, 332 non-on-grid services and 76 off-grid services were released in PVTGs. 6 number new DTRs were erected to give load relief to other overload DTRs in Chintur and Nelipaka and Punavaram section with a cost of rupees 24 lakhs. Tribal welfare engineering. Under BAF scheme, 12 Gokulam sheds were sanctioned with estimated cost of rupees 2 crores 64 lakhs. Under NABARD grant, additional infrastructure facilities are provided in Mini Gokulam at Rekhapalli school with estimate cost of rupees 193 lakhs. Under VDVK grant, 2 Hard Bazaar buildings sanctioned with an estimated cost of rupees 10 lakh each. Under 15th finance grant, 2 block public health unit buildings were sanctioned with an estimated cost of rupees 1 crore. Housing. The Government of India sanctioned 1116 houses under PMAY Grameen scheme with a unit cost of rupees 1.8 lakhs per each house. Houses with a cost of unit cost of rupees 2,39,000 sanctioned to 420 PVTGs in Chintur area ITDA. Special minor irrigation in ITDA Chintur jurisdiction of this division. There are 6 numbers of MI tanks, 64 number of PR tanks and 1 number of check dams present with existing sources and serving an area quota of around 3,000 acres. In the financial year 2024-5, 9 number of works proposed under the scheme in Chintur, Punavaram, Diyarpuram and Jetamakamangala. Roads and building under Polavaram irrigation project, 5 RNR colonies with houses are being constructed with an estimated cost of rupees 88 crore. Manrega, 32,149 job cards have been given to 62,617 individual beneficiaries in 4 mandals under ITDA. 32,000 families out of 24,000 families have been provided employment. 15,74,819 working days have been provided in this financial year in all the 4 mandals of Chintur division, and 100 working days have been provided to 4,638 families so far. Velugu. Under PM VDY program, estimated 56 PM JVM VDVKs and 4 PVTG PM Janmam VDVKs, 4.25 crore sanctioned by TriFed.
ఎన్సీసీ అభివృద్ధిని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. సోములు వస్త్రాలతోటి సోములు కూడా
పాయింట్ సమర్పించడానికి వస్తున్నారు. స్వాగతం. మొదటి స్థాయి ICDS కిషోర్ వికాస్ నుంచి వీళ్ళు అనేక కార్యక్రమాలని లోపల నుంచి తీసుకోవచ్చు. మనం ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపో. బాల్య వివాహాలు నిషేధం, అదేవిధంగా డ్రగ్స్ యాక్టింగ్లో కూడా చాలా ఛాన్స్ ప్రదర్శించడం జరిగింది. మీరు అక్కడ పిడి గారు దగ్గర ఉండాలి. తీసుకోండి మీరు. జనగణమన అధినాయక జయ. రియల్ ఎస్టేట్ పేరుతో ప్రజలకు కుచ్చుటోపి పెట్టి పరారైన వ్యక్తి ఉదంతం రాయవరం మండలం మాచవరం గ్రామంలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కర్రి వెంకటారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం, కుటుంబ అవసరాల పేరుతో సన్న చిన్నకారు రైతులు, చిరు వ్యాపారులు, బంధువులు, స్నేహితులకు సంబంధించి 45 కుటుంబాలను నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరికి దగ్గర నుండి సుమారు 4.5 కోట్ల రూపాయలు తీసుకుని సుమారు 3 నెలల నుండి ముఖం చాటేశాడు. విషయం తెలుసుకున్న బాధితులు గగ్గోలు పెడుతూ రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని మోసగించిన వెంకటారెడ్డి ఇంటి వద్ద బైఠాయించారు. న్యాయం చేయాలని కోరుతూ బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు. బంగారం 40 కాసు ఉంటుందండి.
అబ్బో 40 లక్షలు ఉంటుంది. ఇవన్నీ కూడా అమ్మవారి 40 సంవత్సరాల నుంచి సంపదండి. ఇదంతా కూడా దేవి తల్లి, మాదేమీ కాదు, అమ్మవారిదే. ఏదో అవసరం అని చెప్పేసి దేనికో పట్టుకెళ్తానని చెప్పేసి అంటే పాప మా పాప ఆర నెక్లెస్ కూడా ఇచ్చిందండి. ఇంట్లో మనిషిలా ఉన్నవాడు అసలు అతని మీద చాలా ఇది ఉందండి. ఇలా నమ్మించి మోసం చేశాడు. మా దగ్గరే అనుకున్నాను తప్ప ఇంతమంది తోచేస్తాడని తెలియదు మాకు. ఎక్కువ ఇతను మాకు 5 సంవత్సరాల మట్టి పరిచయం అండి. మా దగ్గర డబ్బు పట్టుకెళ్ళాడు. 3 లక్షలు ఒకటి 10 లక్షలు ఒకటి పట్టుకెళ్ళాడు. ఇది మాకు ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి, పెళ్ళిళ్ళకి సార్లకి పెట్టుకోవాలి, మీ డబ్బు మీకు ఇచ్చేస్తానా, 6 ఎకరాలు చేను ఉంది నాకు, 1 ఎకరం 15 గుంటలు చేను అమ్మేసి మళ్ళీ మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని మోసం చేసి ఎన్నిసార్లు తిరిగినా అదిగో ఇస్తాను ఇదిగో ఇస్తాను అని చాలా మంది ఇలాగే నమ్మించి మోసం చేశాడు. ఏం చేస్తాడండి అతను? ఇతను పెట్రోల్ బంక్ అని ఇవ్వడండి, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, ఈ 3 చెప్పివ్వడండి. ఊళ్ళో పెద్ద నమ్మకం అండి కుటుంబం అంటేని. చాలా పూర్వం నుంచి పెద్ద పేరండి. అలాగే వాళ్ళ అన్నగారు వాళ్ళు కూడా బాకీలు ఉంటే చనిపోతే కూడా బాకీలు 7 గుంటల పొలం అమ్మేసి కొడుకు తీర్చాడండి. వీళ్ళు పక్కగా మొక్కడేసేసారండి. వీళ్ళు చాలా డబ్బు దాచారు. ఏమీ పోలేదండి ఎక్కడికని. పొలాలు ఉంటే పొలాలు ఉన్నాయండి. 5 ఎకరాలు 2 గుంటల పొలం ఉందండి. మీడియా మిత్రులకి నమస్కారాలండి. ఈ రోజున మేము ఇక్కడ ధర్నా చేయడానికి కారణం నా ఫోటోలో ఉన్న వ్యక్తి కర్రి వెంకటరెడ్డి దొరబాబు దత్తుడు అంటారండి అతన్ని. అతను దాదాపుగా 45 మందిని మోసం చేసి 4 కోట్ల రూపాయలు తీసుకుని పరారీ అయిపోయాడండి. మరి అతనికి 2 అమ్మాయిలు, 2 అమ్మాయిలకి పెళ్ళని చెప్పేసి ఒకరికి తిరగకుండా ఒకరి దగ్గర అప్పులు చేసేసాడు. అతనికి 5 ఎకరాల 2 గుంటల పొలం ఉందండి. ఆ పొలం కూతురు పేరు భార్య పేరు రాసేశాడు. తీరా మాకు తెలిసి వచ్చి అడిగితే అదిగు ఇచ్చేస్తాను ఇదిగు ఇచ్చేస్తాను, నా కాకినాడలో డిమార్ట్ పక్కన సైట్లు ఉన్నాయి, ఒక్కో సైటు 3 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పాడు. అలాగే కాకినాడలో మున్సిపల్ ఆఫీస్లో ఎర్రంశెట్టి విజయలక్ష్మి గారు అని ఒక ఆమె జాబ్ చేస్తుంది, ఆవిడ ద్వారా నా డబ్బంతా తిరుగుద్దని కూడా చెప్పాడండి. అందరూ నమ్మే ఇచ్చాము. మరి ఇతని కుటుంబ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మంచిది. వాళ్ళ నాన్నగారు మంచి వ్యక్తి కావడంతో అందరూ మోసపోయి అతను డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి తండ్రి మంచోడు కానీ కొడుకు డబ్బు ఇస్తే కొడుకులందరినీ కూడా మా అందరినీ కూడా ముంచేసి పరారీలో ఉన్నాడు. అతను 2 కూతుర్ని కూడా మాసవరం గ్రామంలోనే ఇచ్చి పెళ్లిళ్ళు చేశాడు. 2 అల్లుళ్ళది కూడా మాసవరమే, రావటం లేదు. మరి ఇంతమందిని మోసం చేసి వాడు పరారీలో ఉన్నాడు. మరి అటువంటిది వాడికి బుద్ధి చెప్పకుండా కుటుంబ సభ్యులే వాడిని ప్రోత్సహిస్తున్నారు. అప్పుడు తీర్చొద్దు, ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి వాళ్ళే వాడిని ఎంకరేజ్ చేస్తున్నారు. వాడిని ఎక్కడో దాచిపెట్టి మెల్లి అడుగుతుంటే మాకు తెలియదు, మా ఫోన్ ఎత్తుతున్నాడు కానీ మాతో ఏమీ మాట్లాడటం లేదు, మేము చెప్పింది వింటున్నాడు, మాతో తిరిగి ఏ సమాధానం చెప్పుకోలేదు. వాళ్ళ బామ్మద్ది నరేందర్ రెడ్డి అనే అతను ఈ ఊర్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో కళావేదిక వద్ద గణతంత్ర వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ సత్యనారాయణ స్వామి వారికి హారతిచ్చు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు మాట్లాడుతూ ప్రతి ఆగస్టు 15న మనకు స్వాతంత్ర్యం వచ్చినందుకు జెండా ఉత్సవ కార్యక్రమాన్ని, అలాగే ఈ గణతంత్ర దినోత్సవం అనేది రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ సత్యదేవ సంస్కృత ఉన్నత పాఠశాల విద్యార్థులు వందే మాతర గీతాన్ని, జనగమన గీతాన్ని ఆలపించారు. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓలు కొండలరావు, దామరకృష్ణారావు, పాలంకి జగ్గారావు, పర్యవేక్షణ అధికారులు ఐవి రామారావు, సుబ్రహ్మణ్యం, పెండ్యాల భాస్కర్రావు, పర్వత నరగేష్, రమణ, అనకాపల్లి ప్రసాద్, బలువు, వాసు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
శుభాకాంక్షలు తెలియజేస్తూ రిపబ్లిక్ డే అనేది ఈరోజు జరుపుకుంటున్నాం. ఆగస్టు 15 అనేది కూడా జరుపుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం రోజు మనకు చూసినట్లయితే అందులో ఆనాటి రాష్ట్రాలైనటువంటి పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా श्रीमान गार्ड निष्क्रमण के लिए आज्ञा प्रदान कर श्रीमान। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కెర్లంపూడి మండలం సింహాద్రిపురంలో సైబర్ మోసంతో 12,000 పోగొట్టుకున్న రమేష్ అనే యువకుడు. 1930 సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయమని చెప్తున్న పోలీసులు. బిక్కబోలు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. హాజరైన ఎంపీడీఓ శ్రీనివాస్. ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో 76వ గణతంత్ర వేడుకలు. పలువురు తహసీల్దార్లకు సేవా పురస్కారాలను అందించిన ఆర్డీఓ బి పావని. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గణతంత్ర వేడుకలు. హాజరైన వైసీపీ పట్టణ కన్వీనర్ నాగుల పార్టీ ప్రతాప్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.